వాక్యము 18వ తారీఖు 6వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. ఇది వాగ్దాన దేశం. వాగ్దాన దేశానికి ఇశ్రాయేలీలను నడిపించుటకు మోషే పంపించి ఉన్నాడు. మోషేకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలం నీకు ఇస్తానని. కానీ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి ఈ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తున్నప్పుడు ప్రతి స్థలం వాళ్ళది కాదు. అడుగు పెట్టాం కదండి, దేశాలు దాటాం కదండి, రాజ్యాలు దాటాం కదండి, ఇవన్నీ మాయ అంటే ఇది కాదు. నీకు ఏదైతే ఇస్తానన్నాడు దేవుడు అది నీది, ఇవన్నీ కాదు. ఆ చోట అంటాడు ఇది లోతు వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, ఇందులో నేను నీకు స్వాస్యం ఇవ్వను అంటాడు. మళ్ళా కొంత దూరం వెళ్ళాక ఇది ఎదోమీయుల స్వాస్యము, నేను వారికి అది ఇచ్చాను, ఇది నీకు ఇవ్వను అంటాడు. లోతు ప్రార్థనాపడు కాదు, నీతిమంతుడే. అలాగే ఏదోము మరి దేవుని కృప, వాళ్ళకు కూడా దేవుడు ఆస్తి ఇచ్చాడు, స్వాస్థ్యం ఇచ్చాడు. కానీ ఇశ్రాయేలీలు ప్రజలు ప్రతి చోట అడుగులెట్టారు, కానీ అవి వాళ్ళవి కావు. ఏదైతే ఇస్తానని వాగ్దానం ఇచ్చారో అదే వాళ్ళది, ఆ దేశమంతా వాళ్ళదే. హల్లెలూయా. అలాగే లోకంలో ఉన్న మనం ఇక్కడ పెడుతున్న ప్రతి అడుగు ఇది మనదే, ఇది మనదే, ఇది మనదే కాదు. అడుగు పెట్టు ప్రతిదీ నీకు ఇస్తున్నాను అంటే అర్థం ఏంటంటే అక్కడ ఉన్నవి ఏవి నీ మీద అధికారము చలాయించవు, నీవే వారి మీద అధికారము చలాయిస్తావు, అది నీదనమాట. హల్లెలూయా. ఎందుకంటే మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం, అనేక మంది గృహాలకు వెళ్తూ ఉంటాం, అనేకమైన ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం, అక్కడ ఏవో ఏలుబడి చేస్తూ ఉంటాయి. నువ్వు వెళ్ళి అడుగు పెట్టగానే అది నీదే, అక్కడదేది కూడా నీ మీద ఏలుబడి చెయ్యదు, నీ మీద ఏలుబడిచేది ఇంకా నీ యొక్క అధికారమే, నీలో ఉన్న దేవుడే. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పరిస్థితులు మారుకుంటూ వచ్చును కాక, జీవితాలు మారిపోతూ వచ్చును కాక, వారి యొక్క ఉద్దేశములు మారును కాక. కాబట్టి మీరు అడుగుపెట్టి ప్రతి స్థలం అంటే దేవుని చిత్తానుసారంగా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి ప్రార్థించినప్పుడు మనం వెళ్ళి అడుగుపెట్టాక ఆ స్థలం, ఆ ప్రాంగణం, అదంతా గృహం, అదంతా దేవుడు తన అధికారంలోకి తీసుకుంటాడు. దేవుని చిత్తమే అక్కడ జరుగుతుంది. అలాగే దేవుడు మనకిస్తానన్న పరలోక రాజ్యంని కూడా దేవుడు మనకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.